అన్న డిఫెక్ట్ ఉండే. ఇక్కడ వీళ్ళకి అగ్రికల్చర్ తప్ప వేరే ఏం మార్గం లేకుండే. ఈరోజు మనము స్కూల్ని దత్తక తీసుకోవడం జరిగింది, అంగన్వాడీని దత్తక తీసుకోవడం జరిగింది. ఒక లైవ్లీహుడ్ కోసం దాదాపు 60 to 70 lakh రూపీస్ ఖర్చు పెట్టి మంచి షెడ్ అండ్ ఎక్విప్మెంట్స్ని కొనిపించడం జరిగింది. దాంతోపాటు టు బ్రింగ్ రెవల్యూషన్ ఇన్ అగ్రికల్చర్ ఆల్సో సర్ హ్యాస్ గ్రాంటెడ్ 7 కమ్యూనిటీ బోర్వెల్స్. దీనివల్ల మనము నెక్స్ట్ ఇయర్ చిల్లీ ప్రొడక్షన్ ఇదైతే 5 to 6 acres మాత్రమే ఉందో దాన్ని 50 acres వరకు డెఫినెట్లీ తీసుకువెళ్ళడానికి వి విల్ అచీవ్ సార్. దిస్ మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు మనము ఒక హాస్పిటల్కి ఒక 50 lakh రూపీస్కి మాత్రమే మనం అడిగాం సార్ మీ హెల్ప్ని. కానీ మీరు పెద్ద మనసుతో 3 times 1.5 crore రూపీస్ దాదాపు యూ హ్యావ్ గివెన్ టు దిస్ గ్రామం సార్. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి, ప్రజల తరపు నుంచి వి హార్ట్ఫుల్లీ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ ఫర్ టేకింగ్ దిస్ గ్రామం యాజ్ ద అడాప్టెడ్ విలేజ్ అండర్ ద గవర్నర్స్ ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. గ్రామాభివృద్ధికి సంబంధించిన నివేదికను సంక్షిప్తంగా వివరించినందుకు. నెక్స్ట్ స్పీచ్ బై హానరబుల్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ సార్. ఈనాటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ అవర్ స్టేట్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు అండ్ మనందరి ప్రీతమ నాయకురాలు, మీ అభిమానం జరుగుతున్నటువంటి మన పంచాయతీరాజ్ శాఖ మధ్యులు సీతక్క గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ దివాకర్ గారు, ఎస్పీ గారు, అట్లాగే వేదిక పొందినటువంటి ఇతర పెద్దలు అండ్ ముఖ్యంగా మన కొండపర్తి గ్రామం యొక్క ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి గవర్నర్గా రావాలని చాలా కాలంగా సంకల్పిస్తున్నా కూడా కొన్ని అవాంతరాలు వచ్చాయి. ఒక ఎలక్షన్ కోడ్ వచ్చింది, వివిధ కారణాలతో రాలేకపోయారు. ఈరోజు ఎంత బిజీగా ఉన్నా కూడా కంపల్సరీగా విజిట్ చేయాలి. రేపు అసెంబ్లీ మనకు స్టార్ట్ అవుతున్నా కూడాను ఈరోజు గవర్నర్ గారు ఇంత శ్రద్ధ తీసుకొని ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దాదాపు ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్లు గవర్నర్ గారు తన డిస్క్రిప్షనరీ గ్రాంట్స్ నుంచి ఒక 1.5 కోట్ల రూపాయల వరకు ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది. దాంతో ఈ చిన్న గ్రామంలో కూడాను మంచి అభివృద్ధి తీసుకురావాలనేటువంటి కార్యక్రమం వారి దృష్టిలో ఉంది. వారు త్రిపురలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు గవర్నర్ రాకముందు మనకు. అక్కడ ట్రైబల్ గ్రామాలని ఒక ఆర్గానిక్ విలేజెస్ గాను ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అంటే పర్యావరణానికి రక్షణగా ఉండేటువంటి గ్రామాలను తీర్చిదిద్దడంలో వారు చాలా సక్సెస్ సాధించారు అక్కడ. అటువంటి విజయాలు మన రాష్ట్రంలో కూడా కొన్ని దగ్గరలు చూపించాలనే ఉద్దేశంతో గవర్నర్ రాజ్భవన్కి వచ్చేటువంటి నిధుల నుంచి ఇటువంటి గ్రామాలు దాదాపు ఒక 7 గ్రామాలను మనం స్టేట్ మొత్తంలో గవర్నర్ గారు చేపట్టారన్నమాట. దాంట్లో ఇది ఒక మంచి గ్రామం. ములుగంటే మన రాష్ట్రానికి ఒక చివరిలో ఉన్న గ్రామం కూడాను ఇంత శ్రద్ధగా తీసుకొని ఒక ట్రైబల్ గ్రామం తీసుకురావడంలో వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి దగ్గర కూడాను అభివృద్ధి రావాలి. ఈరోజు మీరు చూస్తే ఇప్పుడు అక్కడ చేసినటువంటి టైలరింగ్ యూనిట్ కావచ్చు, లేకపోతే పసుపు కానీ మిరప్పొడి కానీ తయారు చేసినటువంటి యంత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి తప్పనిసరిగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఎంతో కొంత ఆదాయం పెంచాలి. ఆదాయం పెంచడం ద్వారా మీరు తయారు చేసేటువంటి గిరిజన ఉత్పత్తుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మార్కెట్లోకి తీసుకెళ్ళి అనుసంధానించాలనేది వారి యొక్క ప్రగాఢమైన కోరిక. అంటే ఇప్పుడు మనకు మేడం సీతక్క గారు మనకు ఒక మార్కెట్ సృష్టించారు హైదరాబాద్లో. అది చాలా పెద్ద మార్కెట్. ఆడ భూమి విలువే దాదాపు 300 కోట్ల రూపాయల భూమి అది. అటువంటి పెద్ద భూమిని తీసుకొని మంచి అధునాతనమైన మార్కెట్ కట్టి అక్కడ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ యొక్క ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. ఇప్పుడు అక్కడ కావాలి ఒక షాప్ అని చెప్పేసి గవర్నర్ గారు అడగడం జరిగింది. మేడం కూడా ఒప్పుకున్నారు. మీరు తయారు చేసేటువంటి ఈ ఉత్పత్తులన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టి అమ్మించాలన్నది ఒక ఉద్దేశం. అట్లాగే
ఇంతకుముందు గవర్నర్ గారు మాట్లాడుతూ ఇంకా కొన్ని యూనిట్లు జారీ చేయాలని వారు కోరుకుంటున్నారు. అవి కూడా తప్పనిసరిగా చేస్తాము. ఇప్పుడు దాదాపు మనకు ఒక 150 ఎకరాల పొలం ఉందనుకుంటాను ఇక్కడ. వాటిలో కూడాను వారి ఉద్దేశం ఏంటంటే మీరు ఇంకా కూడా అక్కడ మంచి పచ్చిమిర్చి కావచ్చు, ఇంకా మంచి దినుసులు పండించి ఇక్కడ ప్రొడక్ట్స్ తయారు చేసి కలెక్టర్ గారు దివాకర్ గారు మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి హాస్టల్స్ కావచ్చు, స్కూల్ ప్రోగ్రాంలు కావచ్చు, మిడ్ డే మీల్ కావచ్చు, వాటన్నిటికీ మనం ఎందుకు సరఫరా చేయకూడదు, ఆ ఆదాయాన్ని బయట వాళ్ళకి వెళ్ళేదని కూడా మనం ఎందుకు సంపాదించుకోకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మనం మంచిగా ఉపయోగించుకోవాలి. గవర్నర్ గారు చాలా ముందు చూపుతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. ఇటువంటివి మనకు 7 గ్రామాలని చెప్పాను, అవన్నీ కూడా ట్రైబల్ గ్రామాల్లో చేస్తున్నారు. అలాగే ఇంతకుముందు మాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు మినిస్టర్తో మాట్లాడినప్పుడు ఇంకొక విషయం కూడా తెలియజేశారు గవర్నర్ గారు. సార్, విత్ యువర్ పర్మిషన్ ఐఎమ్ ఆల్సో టెలింగ్ అబౌట్ ది ఎక్సలెన్స్ అవార్డ్ యూఆర్ గోయింగ్ టు క్రియేట్ ఫర్ ట్రైబల్ డెవలప్మెంట్ సార్, ఇఫ్ యూ పర్మిట్. సో ఈసారి గవర్నర్ గారు ఏం చేశారంటే వివిధ శాఖలు కానీ వివిధ డెవలప్మెంట్ సెక్టర్స్లో పనిచేసేటువంటి వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరిగింది ఈసారి జనవరి 26కి. ఇంతకుముందు గవర్నర్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారితో మాట్లాడుతూ ట్రైబల్ డెవలప్మెంట్కి సంబంధించి సోషల్ వర్క్లో ట్రైబల్ డెవలప్మెంట్ చేసేటువంటి సంస్థ కానీ ట్రైబల్ డెవలప్మెంట్ కోసం గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడేటువంటి సంస్థలు కూడాను ఒక మంచి అవార్డు, స్టేట్ లెవెల్ అవార్డు గవర్నర్ గారు ఇవ్వాలని కూడా ఒక సంకల్పించాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. దీని ద్వారా ఏమవుతుందంటే ఇటువంటి చిన్న కుగ్రామాలు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ స్థిరపడినటువంటి ట్రైబల్స్ వారందరూ కూడా అభివృద్ధి తీసుకురావాలన్నది గవర్నర్ గారి కోరిక. ఈ సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి, మా అందరి ఎంప్లాయీస్ తరఫు నుంచి, ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో వీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఇనిషియేటివ్స్. ఐ ఆల్సో కంగ్రాచులేట్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ దివాకర్. ఐ బీన్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్ ఫర్ సమ్ టైమ్. నిన్న కూడా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడి ఏమేమి జరుగుతుందో తెలుసుకున్నాను. చక్కటి సృహద్భావంతో, చక్కటి దృక్పథంతో ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్తున్నందుకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా అభినందిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. Sir, thank you, sir. We are heartily welcome to my Mulugu district and constituency of Mulugu and Deep Forest village. This is very, very deep forest. That's why we choose this village. What is the situation of in deep forest people lives, livelihood? What is the situation? That's why we advise this is the good place for development in coming days also. That's the you are taken, sir. Very, very thank you. बहुत ధన్యవాద్ సార్. అదేవిధంగా మన కలెక్టర్ గారు కూడా చాలా ఇనిషియేట్ తీసుకొని మరి యొక్క తక్కువ టైంలో లాస్ట్ 27th September में आया सर. our constituency